హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాం. అదేంటంటే తెలంగాణ ఎబ్సెట్ జువాలజీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చాప్టర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా కలిపి నేను చెప్తాను. మీరు వెయిటేజ్ చాప్టర్స్ని బాగా ఫోకస్ చేయండి. ముఖ్యంగా మనకి హ్యూమన్ ఫిజియాలజీ ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి హ్యూమన్ ఫిజియాలజీని ఫోకస్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో ఇంపార్టెంట్ లెసన్స్ ఉంటాయి, ఆ చాప్టర్స్ని కూడా నేను చెప్తాను. అవేంటి మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. జువాలజీ చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ ఎలా వస్తాయో నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. హ్యూమన్ ఫిజియాలజీ నుంచి 15 to 16 క్వశ్చన్స్ ఆడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే హ్యూమన్ ఫిజియాలజీ మేజర్ చాప్టర్ కాబట్టి అందులో 4 యూనిట్స్ అంటే హ్యూమన్ ఫిజియాలజీ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అంటే లైక్ మనకి డైజెషన్, అబ్జార్ప్షన్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, ఎక్స్క్రిటరీ అండ్ ది ఎలిమినేషను, అండ్ బాడీ ఫ్లూయిడ్స్లో నెక్స్ట్ ఎక్స్క్రిటరీ అండ్ ది ప్రొడక్ట్స్ అండ్ ఎలిమినేషన్ ఒకటి. సో ఇలాంటి టాపిక్స్, మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్ కూడా చూడండి. అదేవిధంగా యానిమల్ డైవర్సిటీలో డైవర్సిటీ 1, డైవర్సిటీ 2 ఉంటుంది కదా, అంటే లైక్ ఇన్వర్టిబ్రేట్స్ గురించి. సో 4 to 5 క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా రిప్రొడక్షన్ లెసన్లో అంటే ఫిజియాలజీలో రిప్రొడక్షన్ టాపిక్ ఉంటుంది కదా, ఓకే, రిప్రొడక్షన్ లెసన్లో 3 to 4 క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా పెరిప్లానెటా అమెరికానా టైప్ స్టడీ ఉందిగా, పెరిప్లానెటా అమెరికానా కాక్రోచ్లో 3 to 4 క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉన్నది. అదేవిధంగా హ్యూమన్ వెల్ఫేర్, బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో 3 to 4 క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే ఈ చాప్టర్లో, హ్యూమన్ వెల్ఫేర్ చాప్టర్లో మనకి లైఫ్ సైకిల్స్ ఎక్కువగా ఉంటాయి, లైక్ ప్లాస్మోడియం, ఆస్కారిస్, ఒకరేరియా, ఎండమీబా హిస్టరేటికా, ఇటువంటి లైఫ్ సైకిల్స్ గురించి మీరు తరువుగా చదవాలి. అదేవిధంగా హ్యూమన్ వెల్ఫేర్లో మనకి టీడీ అబ్యూస్, టొబాకో, డ్రగ్, ఆల్కహాల్ అబ్యూస్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటి మీద మీరు ఫోకస్ చేయండి. అదేవిధంగా రిమైనింగ్ చాప్టర్స్లో ఒక్కొక్క క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో వాటిని కూడా మీరు ఫోకస్ చేయండి. లైక్ ఎకాలజీ అనేటువంటి లెసన్ ఉంటుంది, ఎకాలజీ లెసన్స్ కూడా మీరు ఖచ్చితంగా ఒక 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఒకసారి ఆ చాప్టర్స్ కూడా మీరు ఫోకస్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ద DCT reabsorption of water is regulated by options A aldosterone, B ADH, C renin, D ANF. సో దీనికి ప్రధానంగా ఆన్సర్ అండి బి వస్తుంది, యాంటీ డైయూరెటిక్ హార్మోన్. బి ఆన్సర్ బి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే DCTలో ఒక ప్రత్యేకమైనటువంటి మెయిన్ క్యారెక్టర్ ఉంది, అదేంటంటే హార్మోన్ అనేది కలిగి ఉంటుంది. సో DCT అనేది విచ్ కంట్రోల్డ్ బై hormone. That hormone name is ADH, anti-diuretic hormone, that is also called vasopressin. ఈ vasopressin హార్మోన్ ఏం చేస్తుందంటే విచ్ కండిషన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ADH, so that ADH hormone will helpful for the reabsorption of water. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, conditional facultative reabsorption of sodium and water occurs in ఆప్షన్స్ ఏ PCT, ఆప్షన్ బి లూప్ ఆఫ్ ఎన్లీ, ఆప్షన్ సి DCT, ఆప్షన్ డి అసెండింగ్ లింబ్. సో ఇందులో ప్రధానంగా వచ్చేటువంటి ఆన్సర్ అండి DCT, డిజిటల్ కన్వాల్యూటివ్ ట్యూబ్యూల్. సో DCT మీనింగ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎందుకు DCT అని చెప్తామంటే కండిషనల్ ఆర్ ఫ్యాకల్టేటివ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం వాటర్ టేక్స్ ప్లేస్ ఇన్ DCT అండి. సో DCT అనేది రీఅబ్జార్ప్షన్ చేస్తుంది. సో రీఅబ్జార్ప్షన్ చేయడం వల్ల లైక్ బైకార్బోనేట్, H+ అయాన్స్, K+ అయాన్స్, అమోనియా ఇంటూ ద DCT. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సోడియం పొటాషియం బ్యాలెన్స్ ఇన్ ద బ్లడ్, ఓకేనా? సో అందుకే ఆప్షన్ అనేది సి DCT అని చెప్తాం, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఫ్యాకల్టేటివ్ రీఅబ్జార్ప్షన్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఈజ్ the ascending limb of loop of Henle is options A permeable to water, B impermeable to water, C highly
impermeable to urea, D site of obligatory water reabsorption. సో దీనికి వచ్చే ఆప్షన్ వచ్చేయండి ఆన్సర్ బి అండి, ఇంపర్మియబుల్ టు వాటర్. ఎందుకంటే అసెండింగ్ లింబ్ అనేది థిక్ సెగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఇది ఇంపర్మియబుల్ వాటర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈస్ ద ఎపిథీలియం ఆఫ్ పీసీటీ ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబుల్ ఈజ్ ఆప్షన్స్ ఏ సింపుల్ స్క్వామస్, బి స్ట్రైటెడ్ క్యూబాయిడల్, సి సింపుల్ క్యూబాయిడల్ విత్ బ్రష్ బోర్డర్, డి కాలమ్నార్ వితౌట్ మైక్రోవిల్లై. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అండి. ఎందుకంటే ఇది అంటే ద పీసీటీ విచ్ ఇస్ లైన్డ్ బై ద ఎపిథీలియం, దట్ ఎపిథీలియం విచ్ ఇస్ కాల్డ్ సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం విత్ బ్రష్ బోర్డర్స్ అండి. క్యూబాయిడ్ ఎపిథీలియంతో మేడప్ అయి ఉంటుంది, విత్ బ్రష్ బోర్డర్స్ కూడా ఉంటాయి. సో వాట్ ఈస్ దిస్ రోల్? దిస్ రోల్ ఈస్ ద ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఇంక్రీజెస్, సో దట్స్ వై దే రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ బై పీసీటీ. పీసీటీలో వాటర్ని రీఅబ్జార్ప్షన్ చేసుకోవడం కోసం, అదేవిధంగా న్యూట్రిషన్స్ అబ్జార్బ్ చేసుకోవడం కోసం కూడా యూజ్ అవుతుంది కాబట్టి అందుకే అది క్యూబాయిడల్ ఎపిథీలియంతో మేడప్ అవుతుంది కాబట్టి దే ఆర్ కాల్డ్ విత్ బ్రష్ బోర్డర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఈస్ యూరియా కాంట్రిబ్యూట్స్ టు ఆస్మోలారిటీ మెయిన్లీ ఇన్. సో యూరియా అనేది ఆస్మోలారిటీ ఏ ప్రాంతంలో జరుగుతుంది ఎక్కువగా అని చెప్పేసి అంటే ఆప్షన్స్ ఏ కార్టెక్స్, బి మిడిలరీ ఇంటెస్టిషియం, సి బౌమెన్స్ క్యాప్సూల్, డి గ్లోమెరులస్. సో దీనికి ఒక ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ బి అండి. ఎందుకంటే మిడిల్లా లోపలికి వెళ్లే కొద్దీ మన కిడ్నీలో కార్టెక్స్ మిడిల్లా ఉంటుంది కదా, సో మిడిల్లా రీజన్ లో ఉన్నటువంటి లోపల మనకి పీసీటీ అనేటువంటిది యూ షేప్ లో హెల్నీస్ లూప్ టర్న్ అవుతుంది కదా. సో ఆ టర్న్ అయ్యేటువంటి రీజన్ మిడిల్లాకి బాగా లోతుకి వెళ్ళడం వల్ల, అంటే మిడిల్లరీ ఇంటెస్టిషియల్ లోకి వెళ్ళడం వల్ల సో యూరియా యొక్క ఆస్మోలారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూరియా కాంట్రిబ్యూట్స్ టు osmolarity. So the main answer is medullary interstitium andi. Next question is antennary glands, green glands occurs in options A arachnida, B insecta, C crustacea, D annelida. సో దీనికి వచ్చి ఆన్సర్ అండి, ఆన్సర్ మనకి సి వస్తుంది. ఎందుకంటే క్రస్టేసియన్స్ యాంటినరీ గ్రీన్ గ్లాండ్స్ అనేవి కలిగి ఉంటాయండి, ఇవి యాంటీనా దగ్గర ఉంటాయి. సో అందుకే వీటికి ప్రత్యేకంగా క్రస్టేషియన్స్ లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు యాంటినరీ గ్లాండ్స్ మాత్రమే చూడవచ్చు క్రస్టేషియన్స్ లో, అందుకే ఆప్షన్ సి అని చెప్పవచ్చు. సో సెవెంత్ క్వశ్చన్ అండి, ఏడిహెచ్ మెయిన్లీ యాక్ట్స్ ఆన్ ఆప్షన్స్ ఏ పీసీటీ, బి డీసీటీ అండ్ కలెక్టింగ్ డక్ట్, సి బౌమెన్స్ క్యాప్సూల్, డి అసెండింగ్ లింబ్. సో దీనికి వచ్చే ఆన్సర్ అండి బి అండి, డీసీటీ అండ్ కలెక్టింగ్ డక్ట్. డీసీటీ అండ్ సిడి అంటాం. అంటే ఇక్కడ మేజర్ గా ఏడిహెచ్ అనే హార్మోన్ అనేది ఎక్కడ ఉంటుందంటే విచ్ యాక్ట్స్ ఆన్ మేజర్ గా డీసీటీ, అదేవిధంగా కలెక్టింగ్ డక్ట్ మీద పనిచేస్తుందండి. పీసీటీ మీద, బౌమెన్స్ క్యాప్సూల్ మీద, అసెండింగ్ లింబ్ మీద పనిచేయదు. ఓన్లీ విచ్ యాక్ట్స్ ఆన్ ద ఏడిహెచ్ యాక్ట్స్ ఆన్ ద డీసీటీ అండ్ కలెక్టింగ్ డక్ట్. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఎంసెట్ ఆస్పిరేషన్ విద్యార్థులు డెఫినెట్గా మన ఛానల్ని లైక్ చేయండి. అదేవిధంగా ఇవి కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోలు కాబట్టి, అదేవిధంగా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ కాబట్టి నేను బాగా అనలైజ్ చేసి మీకు క్వశ్చన్స్ ఇస్తున్నాను. మీరు డెఫినెట్గా ప్రాక్టీస్ చేసి మీరు ర్యాంక్ తీసుకొస్తారని నేను ఆశిస్తూ మన జువాజీలో సదా మీ సేవలో సాగర్.